నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వంగు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఏస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సెకండ్ బ్యాంక్. అండ్ ఆల్సో నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. చాలామందికి ఈ యొక్క ఫేస్ పైన వాళ్ళు నవ్వినప్పుడు కానీ, ఇలా సర్ప్రైజ్గా చూసినప్పుడు కానీ, కోపంగా ఉన్నప్పుడు కానీ కొందరిలో ఇలాంటి రింకిల్స్ కనిపించకుండా ఉంటాయి. ఎందుకు అంటే జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా కోపంగా చూసినప్పుడు కావచ్చు, నవ్వినప్పుడు కావచ్చు, తర్వాత ఆశ్చర్యకరంగా చూసినప్పుడు కావచ్చు, ఈ యొక్క ఫోర్హెడ్ పైన కావచ్చు, ఈ యొక్క నుదుటి పైన కావచ్చు, తర్వాత ఈ కంటి చుట్టూ కావచ్చు, చాలా రింకిల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. మరి ఈ రింకిల్స్ రెండు రకాలు. ఒకటి డైనమిక్ రింకిల్స్, ఇంకోటి స్టాటిక్ రింకిల్స్. డైనమిక్ రింకిల్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి రింకిల్స్ని డైనమిక్ రింకిల్స్ అనేసి, ఎక్స్ప్రెషన్స్ చేయకుండా కూడా వచ్చేటువంటి రింకిల్స్ని స్టాటిక్ రింకిల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి ఈ యొక్క డైనమిక్ రింకిల్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే మనము ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఫేస్లో ఉన్నటువంటి యొక్క మజిల్స్ అనేటువంటివి కంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఫేస్లో రకరకాల మజిల్స్ ఉంటాయి. ఈ యొక్క మజిల్స్ అన్నీ కూడా స్కిన్కి అటాచ్ అయి ఉంటాయి. అందుకే అప్పుడు ఈ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ఆ మజిల్స్తో పాటు ఈ యొక్క స్కిన్ కూడా కంట్రాక్ట్ అవ్వడం చేత అప్పుడు మనకి ఒక రింకిల్స్ అనేటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆశ్చర్యకరంగా చూసినప్పుడు కావచ్చు మన యొక్క ఈ యొక్క ఫోర్హెడ్ పైన రింకిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని ఫోర్హెడ్ లైన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అదే మాదిరిగా కొందరికి స్మైల్ చేసినప్పుడు కావచ్చు ఈ యొక్క కంటి చుట్టూ ఉన్న ఈ ఏరియా లోపల రింకిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే మాదిరిగా కొందరు కోపంగా చూసినప్పుడు ఈ యొక్క నుదుటి పైన ఒక లైన్స్ మాదిరిగా పడుతూ ఉంటాయన్నమాట. సో దాన్ని క్రౌస్ ఫీట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. దానికి ఈ యొక్క బొట్యులినం టాక్సిన్ ఎలా యూజ్ అవుతుంటుందంటే ఈ బొట్యులినం టాక్సిన్ అనేటువంటిది ఒక క్లాస్ట్రిడియం బొట్యులినం అనేటువంటి ఒక బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి ఒక న్యూరోటాక్సిన్. ఈ యొక్క న్యూరోటాక్సిన్ ఏం చేస్తామంటే ఈ యొక్క నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫోర్హెడ్ లైన్స్ కోసము ఫ్రాంటాలిస్ అనేటువంటి ఒక మజిలు, తర్వాత కోపంగా చూసినప్పుడు వచ్చేటువంటి ఒక లైన్స్, నుదుటిపైన వచ్చేటువంటి ఒక లైన్స్ ఫ్లోన్ లైన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. గ్లబెల్లార్ ఫ్లోన్ లైన్స్ కోసం వచ్చేసి ముఖ్యంగా ప్రొసేరస్ కొరిగేటర్ అనేటువంటి రెండు మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ లోపల తర్వాత క్రౌస్ ఫీట్ అంటే మనం నవ్వినప్పుడు, బాగా నవ్వినప్పుడు ఈ యొక్క రెండు కంటికి ఇరువైపులో వచ్చేటువంటి యొక్క స్మైల్ లైన్స్ అంటూ ఉంటాం. వాటి కోసము ఆర్బిక్యులస్ ఆక్యులీ అనేటువంటి యొక్క మజిల్ లోపల బొట్యులినం టాక్సిన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్ రిలాక్స్ అవుతూ ఉంటుంది. రిలాక్స్ అయినప్పుడు అప్పుడు ఆ యొక్క రింకిల్స్ అనేటువంటివి మనం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు కూడా ఈ యొక్క రింకిల్స్ అనేటువంటివి అంత కనిపించకుండా సాఫ్ట్ అయ్యి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది, ఇది పర్మనెంట్గా ఉంటుందా అనేటువంటిది చాలామందికి అనుమానం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీని యొక్క ఎఫెక్ట్ మ్యాక్సిమం ఒక 6 months వరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎవ్రీ 6 months ఒకసారి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది కనిపించడం ఏంటంటే ట్రీట్మెంట్ ఏజింగ్ వచ్చినటువంటి వాళ్ళలో తీసుకోవచ్చా అంటే ఏమీ కాదు. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా ఈ యొక్క రింకిల్స్ ప్రామినెంట్గా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క బొట్యులినం టాక్సిన్ అనేటువంటిది తీసుకోవచ్చు. మరి దీని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేటువంటిది చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇంజెక్షన్ యొక్క పెయిన్ కావచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ స్వెల్లింగ్ కావచ్చు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాపర్లీ ట్రైన్ అయినటువంటి యొక్క డెర్మటాలజిస్ట్ దగ్గర ఈ యొక్క ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే వాటి యొక్క మజిల్స్లో ప్రాపర్గా ఇంజెక్ట్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఏమీ ఉండవు. ఇది సింపుల్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. దీన్ని ఒక ప్రొసీజర్ చేసుకొని మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదంటే ఎవరైనా న్యూరోమస్కులర్ డిసార్డర్స్ ఏమైనా జబ్బులు ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని అదర్ మెడికేషన్స్ ఉన్నప్పుడు కావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రెగ్నెన్సీలో కావచ్చు, అలాంటి టైం లోపల ఈ యొక్క బొట్యులినం టాక్సిన్ అనేటువంటిది ఇవ్వకూడదు. సో ఎవరికైనా మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు, నవ్వుతూ ఉన్నప్పుడు కావచ్చు, మీ యొక్క ఫేస్లో రింకిల్స్ చాలా ప్రామినెంట్గా కనబడుతున్నాయంటే మాత్రం దానికి అల్టిమేట్ సొల్యూషన్ వచ్చేసి బొట్యులినం టాక్సిన్.